మీనాక్షిని ఇంకా ఇంకా చావుకి దగ్గర చేసి నిన్ను టార్చర్ చేస్తూనే ఉంటాను. అరవకు. ఇలా నువ్వు నా మీద రివర్స్ కాబట్టి నీ ప్రేమ సామ్రాజ్య దేవత మీనాక్షి చావు అంచుల వరకు వెళ్ళి తిరిగొచ్చింది. ఏమన్నా మీనాక్షి జోలికి వెళ్తే నన్ను చంపేస్తావా? నువ్వు గతంలో ఉన్న కార్తిక్ అయితే నీ బెదిరింపులకి నేను భయపడేదాన్నేమో. ఇప్పుడు మంచిగా మారిన నీకు ప్రాణాలు తీయడం అనేది అంత తేలికైన విషయం కాదేమో. ఎందుకంటే నీకు చెడు ఆలోచన వచ్చిన ప్రతిసారి మీనాక్షి గుర్తొచ్చి తప్పు చేయకుండా అడ్డుపడుతూనే ఉంటుంది. కానీ నేనలా కాదు. నాకు ఈగో ఎక్కువ. నాకు దక్కని దాన్ని ఎవ్వరికి దక్కనివ్వను. ఏం చేయడానికైనా వెనకాడ్నా. సో నువ్వు నన్ను కెలికితే మీనాక్షికే రిస్క్. ద్రౌపది నవ్విందన్న దుర్యోధనుడి ఈగో కౌరవ వంశాన్ని నాశనం చేసింది. చెల్లెలు అవమానాల పాలైందన్న రావణాసురుడి ఈగో రాక్షస జాతిని అంతం చేసింది. ఇప్పుడు నువ్వు గెలవచ్చు, కానీ ఫైనల్గా గెలిచేది ధర్మమే. నీ కాలం చెల్లే రోజు ఎంతో దూరంలో లేదు. మీనాక్షి, మీనాక్షి, మీనాక్షి. నాగభూషణం గారి మర్డర్ ఇన్వెస్టిగేషన్ రోజు రోజుకి క్రిటికల్ అవుతుంది వీరబాబు. క్లూ దొరికిందని మనం ఒక్కడుగు ముందుకేస్తే క్రిమినల్ తెలివిగా మనకంటే 2 అడుగులు ముందుకు వేసి ఆధారాన్ని నాశనం చేసి తప్పించుకుంటున్నాడు. వెహికల్ నెంబర్ తప్ప ఇంకేది మనకి పర్ఫెక్ట్గా ఉండే ఆధారం ఏది దొరకలేదు కదా సార్. ఎందుకు దొరకలేదు వీరబాబు? నాగభూషణం గారితో గొడవ పెట్టుకున్న అమ్మాయి చీరను కొమరయ్య తాత గుర్తుపట్టాడు. సరిగ్గా దానికి సంబంధించిన డీటెయిల్స్ మనకి శాపతను చెప్పి ఆ చీర కొన్న అమ్మాయి ఎవరో తెలుసుకునే లోపే గోడౌన్ తగలబడి బిల్స్ మొత్తం కాలిపోయాయి. కాలిపోలేదు, కావాలని సాక్ష్యం దొరకకుండా చేయడానికి తగలబెట్టేశారు. మీరున్న పరిస్థితికి మీకు అలా అనిపిస్తుందేమో సార్. దేవుడి దగ్గర పెట్టిన దీపం గాలికి కింద పడి మంటలు అంటుకున్నాయేమో సార్. లేదు వీరబాబు, మీనాక్షి చెప్పినట్టు ఎవరో మనల్ని మీనాక్షిని ఫాలో అవుతున్నారు. సాక్ష్యాలు దొరికే అవకాశాన్ని మనకి దూరం చేసి కేసుని ముందుకు వెళ్ళనీయకుండా చూస్తున్నారు. కావాలనే గోడౌన్లో మంటలు పెట్టారు. మీనాక్షిని కూడా కావాలనే మంటల్లోకి తోసేశారు. దగ్గరి వాళ్లే ఇదంతా చేస్తున్నారన్న నా అనుమానం రోజు రోజుకి బలపడుతోంది. వాళ్ళెంత తెలివిగా స్కెచ్ వేసి తప్పించుకున్నా తొందరలోనే వాళ్ళని పట్టుకుని తీరుతాను.
మీ మావయ్య గారికి ప్రమాదం జరిగిన రోజు అక్కడ ఒక అమ్మాయి ఉందని చెప్పాను కదా, ఆ అమ్మాయి కట్టుకున్న చీర ఇదేనమ్మా. ఆలోచిస్తుంటే ఈ పరిణామాలు ఎటు దారి తీస్తాయని భయంగా ఉంది. శత్రువుకి కూడా మంచి చేయాలనుకునే నాన్నని చంపడం ఏంటి? ఆ హత్యకి సంబంధించిన సాక్ష్యాలు దొరకకుండా చేస్తూ ఉండడం ఏంటి? అసలు ఇంత కక్ష కట్టి ఇవన్నీ చేయాల్సిన అవసరం ఎవరికుంది? ఇంకా పడుకోకుండా ఏం ఆలోచిస్తున్నావు మీనాక్షి? ఎలా నిద్రపడుతుందండి? జరుగుతున్న పరిస్థితులు తలుచుకుంటే కంటి మీదకి కొనుక్కు రావడం లేదు. నిన్న రాత్రి నా దగ్గరున్న సాక్ష్యం కోసం దొంగ రావడం, ఈరోజు బిల్ బుక్కులు కావాలని మంటల్లో తగిలిపడిపోయేలా చేయడం, అదే మంటల్లోకి నన్ను తోసేయడం, ఇవన్నీ తలుచుకుంటే చాలా భయం వేస్తుందండి. నేనుండగా నీకు భయం ఎందుకు మీనాక్షి? నా కన్ను కప్పి కష్టం నీ దాకా వచ్చే ప్రయత్నం చేయగలిగిందేమో కానీ నేనేమీ చేయకుండా నేను కాపాడుకుంటాను. అసలు నా భయం మీరెక్కడ నాకు దూరమైపోతారేమోనని. ఎందుకలా అంటున్నావు మీనాక్షి? కాలం ఎదురు తిరిగి నువ్వు నన్ను దూరం పెట్టే పరిస్థితి వచ్చినా సరే నేను మాత్రం నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళను. నాకు నేనుగా నా దేవుణ్ణి ఎందుకు వదులుకుంటానండి? మా నాన్నని చంపిన హంతకులు ఎవరో చెప్పే సాక్ష్యాన్ని నాశనం చేయడానికి ఇంతగా తెగిస్తున్న వాళ్ళు, నా భర్తగా నాకు అన్ని విధాలుగా అండగా ఉంటున్న మిమ్మల్ని కూడా ఏమైనా చేయడానికి వెనకాడరేమో అనిపిస్తుందండి. నువ్వు అనుకుంటున్నట్టుగా ఏమీ జరగదు. దోషులుగా దొరుకుతామేమో అన్న భయమే వాళ్ళతోటి ఇవన్నీ చేయిస్తుందే తప్ప నిన్ను కానీ నన్ను కానీ మన కుటుంబాన్ని కానీ ఏమైనా చేయాలనే ధైర్యం వాళ్ళకు ఉంటుందని నేను అనుకోను. ఏమోనండి, మీరన్నట్టుగా అలాంటిదేమీ లేకపోతే మంచిదే. కానీ ఒకటి మాత్రం నిజం, ఎవరో మనల్ని నీడలా వెంటాడుతున్నారు. నేనిలా ఆలోచించడం తప్పేమో కానీ ఒక్కోసారి ఇదంతా చేసేది మా పెద్దదినేమో అని కూడా అనిపిస్తుంది. అనిపించడం కాదు మీనాక్షి, వీటంతటికీ కారణం రోషినియే. మాట్లాడరేంటండి? నీకు రోషిని అని తెలిసేలా ఎలా చెప్పాలి మీనాక్షి? నాకు అర్థం కావడం లేదు. మళ్ళీ ఒక్కొక్కసారి మా వదిన ఇంత నీచానికి దిగజారుతుందా అనిపిస్తుంది. నువ్వు ఇక్కడే ఉంటే ఆలోచిస్తూ మనసు పాడు చేసుకుంటావు. పద బయటికెళ్దాం. ఈ టైంలో ఎక్కడికండి? రా చెప్తాను, రా. ఎక్కడికండి? చెప్తాను పద. ఇంత రాత్రి వేళ ఎక్కడికంటే చెప్పరేంటండి? మరీ ఇంత కంగారైతే ఎలా మేడం? చెప్తా ఉండండి. నీలాకాశంలో నక్షత్రాల మధ్య నుంచి చందమామ సాక్షిగా తోకచుక్క జారిపోతూ నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తుంది. ఏమండి, నా పుట్టినరోజు నాడు ఇలా? అప్పుడేనా?
ఇంకో సర్ప్రైజ్ కూడా ఉంది. పద ఎక్కడికి? పద చెప్తాను. ఆ, మీనాక్షి ఇక్కడే ఉండు, ఒక్క నిమిషం. ఆ, పుట్టినరోజు శుభాకాంక్షలు మీనాక్షి. దేవుడు నిన్ను చల్లగా చూడాలి. థ్యాంక్స్ అండి. అరే ఈ పుట్టినరోజు నాకిప్పటికీ గుర్తుండిపోతుంది. ఎందుకంటే మా నాన్న నా పుట్టినరోజుని ఎప్పుడూ ఇలాగే చేసేవారు. అదేవిధంగా మన పెళ్ళయ్యాక నా మొదటి పుట్టినరోజుని మీరిలా చేయడం నేను మర్చిపోలేను. చాలా సంతోషంగా ఉందండి. ఇప్పుడే కాదు మీనాక్షి, ప్రతి సంవత్సరం నీ పుట్టినరోజుని ఇలాగే చేయాలనుంది. నిన్ను ప్రతి నిమిషం ఇంతే సంతోషంగా ఉంచాలనుంది. కానీ నా ఆశ నెరవేరుతుందో లేదో తెలీదు. ఎందుకు నెరవేరదండి? నీకు నేనున్నాను అంటూ ధైర్యాన్ని చెప్తూ నా భుజాలను చుట్టే మీ చేతులు, నేను బాధపడుతుంటే మీరిచ్చే వెచ్చని ఓదార్పు, అన్నింటికీ మించి మీరు నా మీద చూపించే ప్రేమ నన్నెప్పుడూ సంతోషంగానే ఉంచుతాయి. ఇందులో సందేహాలకి స్థానం లేదండి. కావచ్చు, కానీ తెలిసో తెలియకో నేను ఏదైనా తప్పు చేస్తే నీ మనసులో నాకిచ్చిన స్థానం, విలువ మారుతుందేమో. ఏమో, మారుచేమో. అవునండి, నేను నా గుండెల్లో మీ మీద ప్రేమ మాత్రమే పెట్టుకొనుంటే అభిప్రాయం మారే అవకాశం ఉండేదేమో. కానీ నేను ప్రాణం పెట్టుకున్నాను. మీరే తప్పు చేయరు అన్న నమ్మకం నాకుంది. ఒకవేళ మీరు నాకు తెలియకుండా నేను బాధపడే తప్పేదైనా చేసే ఆ క్షణమే మీనాక్షి, పుట్టినరోజు నాడు అశుభం మాట్లాడకూడదు. అవునండి, నా పుట్టినరోజుని మా నాన్న ఇలాగే చేసేవారని మీకెలా తెలుసు? నేనే చెప్పాను సెలమా. మూడు రోజుల క్రితం కార్తీక్ అడిగితే నేనే చెప్పాను సెలమ్మా. కానీ ఇలా చేస్తారని మాత్రం అనుకోలేదు. పైగా మా అందరిని నిద్రపోకుండా ఉండమని కూడా చెప్పాడు. హ్యాపీ బర్త్డే సెలమ్మా. హ్యాపీ బర్త్డే చెల్లమ్మా. హ్యాపీ బర్త్డే మీనాక్షి. హ్యాపీ బర్త్డే మీనాక్షి. చిన్నదినా
కాపురం ఎప్పుడూ ఇలాగే సంతోషంగా ఉండేలా చూడు స్వామి. నాన్నని చంపిన హంతకులు తొందరలో దొరికేలా దీవించు. అన్నయ్య, చల్లగా ఉండమ్మా. ఇలాంటి పుట్టినరోజులు నువ్వు ఇంకెన్నో జరుపుకోవాలి. చిన్ననయ్య, నూరేళ్లు సంతోషంగా ఉండమ్మా. ఏమండి? నా ఆశీర్వాదం నీకెప్పుడు ఉంటుంది మీనాక్షి. నువ్వెప్పుడు దేవతల నా గుండెల్లో కొలువయ్యే ఉంటావు. నీ స్థానం నా మనసులో మాత్రమే. మరోసారి నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. కార్తీక్, మీనాక్షి మీద ప్రేమ ఉందని చెప్పి బర్త్డే గిఫ్ట్ ఇవ్వకుండా తప్పించుకుందాం అనుకుంటున్నావా? ప్రేమనివ్వడం కన్నా విలువైన గిఫ్ట్ ఇంకే ఉంటుంది. ప్రేమ అనేది ఫీలింగ్ కాబట్టి అది గొప్ప గిఫ్ట్ అని నీకు మాత్రమే అర్థమవుతుంది. అదే ఏ గోల్డ్ చైనో గోల్డ్ రింగ్ ఇచ్చావనుకో, నీకు భార్య మీద ప్రేమ ఉందని అందరికీ తెలుస్తుంది. ఆయనిచ్చే విలువ కట్టలేని బహుమానం నా మనసుకి తెలిసిపోతుంది అన్నయ్య. అది చాలు. వెలకట్టగలిగే బంగారం ఇంకెందుకు? పోన్లే మీనాక్షి, నీ మీద ప్రేమ ఎప్పటికీ పదిలంగా ఉన్నా కూడా నీకు మంచి గిఫ్ట్ ఇస్తేనే అందరితో పాటు నాకు కూడా తృప్తిగా ఉంటుంది. నా ప్రేమకి గుర్తుగా బంగారు గొలుసుకి లవ్ సింబల్ లాకెట్ పెట్టి నీ పుట్టినరోజుకి బహుమతిగా ఇస్తున్నాను. నీకోసం ఇంకో గిఫ్ట్ కూడా తీసుకొచ్చాను. ఇప్పుడు ఇవన్నీ ఎందుకండి? చెప్పాను కదా, మా సంతోషం కోసం అని. నీకు ఊహించని సమస్యలు వస్తున్నాయి. అనుకున్న పనికి అవాంతరాలు ఎదురవుతున్నాయి. దుష్ట శక్తులు అడ్డుపడి నీ మనసుకి అశాంతిని కలుగజేస్తున్నాయి. అందుకే ఉన్న కష్టాలు తొలగిపోయి చెడు అనేది నీ జోలికి రాకుండా ఉండడానికి దూరమైన సీతారాముని ఒక్కటి చేసి అండగా ఉన్న ఈ ఆంజనేయ స్వామిని నీకు బహుమతిగా ఇస్తున్నాను మీనాక్షి. ఈ స్వామివారే నిన్నెప్పటికీ కాపాడతారు. సీత జాడ రాముడికి చెప్పిన ఈ హనుమంతుడే నాన్నని చంపిన నేరస్తులు ఎవరో పట్టించడానికే నా పుట్టినరోజు నాడు మనింటికొచ్చాడేమో. హలో హలో కాశీ అన్నయ్య, నేను శంకర్ని మాట్లాడుతున్నాను. శంకరం, నువ్వా? చెప్పరా. మీనాక్షి అనగానే
ఈ శంకర్ గడు ఫోన్ చేశాడంటే దీని సెంటిమెంట్ కొంపతీసి నిజం అవుతుందా ఏంటి? ఒకసారి మీనాక్షికి ఫోన్ ఇవ్వా? సెల్లెమ్మకి ఇవ్వాలా? ఇదిగో ఇస్తున్నా. సెల్లెమ్మ, శంకరం. హలో అన్నయ్య. హ్యాపీ బర్త్డే మీనాక్షి. థ్యాంక్స్ అన్నయ్య. థ్యాంక్స్తో సరిపెడతావా? కేక్ కట్ చేసి ఈ అన్నయ్యకి పార్టీ ఇవ్వవా? నా కోసం కాకపోయినా నీకోసం కేక్ కట్ చేస్తానన్నయ్య. తప్పకుండా రా అన్నయ్య. సాయంత్రం పార్టీకి ఏర్పాట్లు చేస్తున్నారు. నువ్వు తప్పకుండా రావాలి. అలాగే మీనాక్షి.